కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పేరుపై వివాదం రోజు రోజుకు ముదురుతుంది. ఈ పేరును కేటాయించవద్దని ఇప్పటికే బీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించగా తాజాగా మహారాష్ట్రకు చెందిన మరో సంస్థ కూడా అదే వాదన వినిపించింది. కవిత పార్టీ ప్రకటనకు ముందే మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన కూడా టీఆర్ఎస్ పేరు తమ పార్టీకి కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. సోలాపూర్కు చెందిన దయానంద్ మహాదేవ్ మాండ్యాలు ఈ మేరకు కవిత పార్టీ ప్రకటనకు ఒకరోజు ముందే ఈసీఐకి దరఖాస్తు చేసినట్లు తెలుస్తుంది. ఇక కవిత పార్టీ పేరుపై భారత రాష్ట్ర సమితి కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గానే గుర్తిస్తున్నారని తెలిపింది. ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీకి అధికారిక ఫిర్యాదు చేసింది. కవిత పత్రికల్లో ఇచ్చిన ప్రకటనపై కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. టీఆర్ఎస్ పేరును కేటాయించడంపై దాదాపు 600 నుండి 700 వరకు ప్రజా అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి అందినట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికే టీఆర్ఎస్ పేరుతో నమోదైన మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు కవిత ప్రతినిధుల బృందం కూడా ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. భారీ సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో కవిత కొత్త రాజకీయ పార్టీకి టీఆర్ఎస్ పేరు దక్కుతుందా లేదా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.